అది మార్చ్ 29, 2024. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక చిరస్మరణీయ రోజు. దాయాది దేశం పాకిస్తాన్లోని ముల్తాన్ నగరంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక వ్యక్తి ట్రిపుల్ సెంచరీ కొట్టి చరిత్రలో నిలిచిపోయిన రోజు. అంతకుముందు ఆకాశమే హద్దుగా అతను తన వీరోచిత బ్యాటింగ్తో 26 ఫోర్లు, 5 సిక్సర్లతో 228 పరుగులతో ఒక్క రోజులోనే డబుల్ సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్గా రికార్డు నెలకొల్పి పాకిస్తాన్ బౌలర్ల భరతం పట్టాడు. మరుసటి రోజు కూడా అదే విధ్వంసకర బ్యాటింగ్తో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా, ప్రపంచంలోనే 6 కొట్టి ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. అతడెవడో కాదు, బౌలర్ల పాలిట సింహ స్వప్నం, వరల్డ్ మోస్ట్ డేంజరస్ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్. అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ఒక ఇంటర్వ్యూలో సెహ్వాగ్ క్రీజ్లో ఉంటే ఏ ప్లాన్స్ అయినా అన్నీ ఫెయిల్ అవుతాయి, అతడి షాట్స్ బుల్లెట్స్లా దూసుకెళ్ళి బౌండరీలు దాటుతుంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం ఉండదు అని భయంగా పలికాడంటేనే అర్థం చేసుకోవచ్చు సెహ్వాగ్ ఎంతటి డిస్ట్రాక్టివ్ బ్యాట్స్మెన్ అని. అప్పటిదాకా టెస్ట్ క్రికెట్ను బోర్గా ఫీల్ అయ్యే ఇండియన్ క్రికెట్ లవర్స్కి కొత్త రకం ఆటను పరిచయం చేస్తూ క్రికెట్లో కొత్త ట్రెండ్ని సెట్ చేసిన వీరేందర్ సెహ్వాగ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఈ వీడియోని ఒక లైక్ ఇవ్వండి చాలు. మీరిచ్చే ఒక్కో లైక్ ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని చాలామందికి చేరవేస్తుంది. అలాగే మేము ఇలాంటి మంచి వీడియోలను మరెన్నో మీ ముందుకు తెచ్చేందుకు మాకు బూస్ట్లా ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే, చండ ప్రచండ మధ్యాహ్న మార్తాండలా తాను ఎదుర్కొన్న మొదటి బంతితోనే ఎదురుదాడికి దిగే మన వీరేంద్రుడు దేశ రాజధాని ఢిల్లీలోని నజాఫ్ఘర్లో కృష్ణ కిషన్ దంపతులకు జన్మించాడు. అతడికి 2 అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. చిన్నతనం నుండి క్రికెట్ను చూస్తూ పెరిగిన సెహ్వాగ్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు వీరాభిమాని. క్రికెట్ను అమితంగా ఇష్టపడిన సెహ్వాగ్ చదువుపైన దృష్టి పెట్టకపోగా తన తండ్రి భయంతో స్టడీస్ను ఇష్టం లేకుండానే ఆరోరా విద్యా హై స్కూల్లో కంటిన్యూ చేశారు. కానీ తన తల్లి సహాయంతో తండ్రిని ఒప్పించిన ఎక్కువ టైంని క్రికెట్ కోసమే కేటాయించాడు. చిన్నప్పటి నుండే దూకుడుగా ఆడే విధానం చూసిన తన కోచ్ అమర్నాథ్ శర్మ సెహ్వాగ్ను ఒక గొప్ప అటాకింగ్ అండ్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అవుతాడని ఆనాడే చెప్పాడు. క్రికెట్ ఆడుతూనే తన డిగ్రీని పూర్తి చేసిన సెహ్వాగ్ ఇక క్రికెట్ పైనే పూర్తిగా దృష్టి పెట్టాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ను చూసిన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ సెహ్వాగ్ను టీంలోకి తీసుకున్నాక మరుసటి ఏడాది దులీప్ ట్రోఫీలో ఎక్కువ రన్స్ చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా 1999 ఏప్రిల్ 1న తన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడుతూ అప్పటి వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా జస్ట్ ఒక్క రన్కే అవుట్ అయ్యారు. అప్పటి నుండి అవకాశాలు లేక చాలా కాలం పాటు జాతీయ జట్టుకు దూరమైన సెహ్వాగ్ 2001లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో పునరాగమనం చేస్తూ బ్యాటింగ్లో 58 పరుగులు, బౌలింగ్లో 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. మొదట సెహ్వాగ్ను మిడిల్ ఆర్డర్లోనే పంపిన టీం మేనేజ్మెంట్ ఒకసారి సచిన్ గాయంతో అతడిని ఓపెనర్గా పంపగా 69 బంతుల్లోనే మొదటి సెంచరీని చేసిన పాల బుగ్గల వీరుని చూసి దేశం మురిసిపోయింది. అలా ఓపెనర్గా స్థిరపడిన సెహ్వాగ్ ఆపోజిట్ టీంలో ఉన్న ఏ బౌలర్ను వదలకుండా తన అగ్రెసివ్ బ్యాటింగ్తో ఎన్నో అద్భుత విజయాలను దేశానికి అందించాడు. భారత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన లెజెండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ సెహ్వాగ్కు ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. 2003 ప్రపంచ కప్లో సెహ్వాగ్ ప్రదర్శన ఎన్నటికీ మర్చిపోలేనిది. 1983 తర్వాత భారత్ ప్రపంచ కప్ ఫైనల్ దాకా వచ్చి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అందులో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి విధించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిన సెహ్వాగ్ ఒంటరి పోరాటం చేస్తూ సాధించిన 82 పరుగుల ఇన్నింగ్స్ను క్రికెట్ లవర్స్ చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. తర్వాత 2004 పాకిస్తాన్ టూర్ని చూసిన ప్రతి భారతీయుడి జన్మ ధన్యమైందని చెప్పాలి. మొదట వన్డే సిరీస్ని గెలిచిన భారత్ టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తొలి టెస్టులో సాధించిన ట్రిపుల్ సెంచరీ ద్వారా సెహ్వాగ్ ముల్తాన్ కా సుల్తాన్గా అభిమానుల చేత పిలువబడ్డాడు. 2007 టీ20 ప్రపంచ కప్లో ఒక సభ్యుడిగా ఉన్న
సెహ్వాగ్ కొన్ని మ్యాచ్ల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకొని భారత్ తన మొదటి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో 41 ఫోర్లు 5 సిక్సర్లతో రెండవ ట్రిపుల్ సెంచరీ చేసిన సెహ్వాగ్ క్రికెట్ లెజెండ్స్ డాన్ బ్రాడ్మన్, బ్రియాన్ లారా తర్వాత 2 ట్రిపుల్ సెంచరీలు చేసిన మూడవ క్రికెటర్గా చరిత్రలో నిలిచిపోయాడు. 2009లో న్యూజిలాండ్పై 60 బంతుల్లోనే సెంచరీ చేసి మన దేశం తరపున ఫాస్టెస్ట్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్న సెహ్వాగ్ సచిన్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ 2011 డిసెంబర్లో వెస్టిండీస్పై చేసి అది సాధించిన రెండవ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2011 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. ఆ టోర్నమెంట్లో మంచి ప్రదర్శన చేసి భారత్ రెండవసారి విశ్వ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. మొత్తంగా 2013లో అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పిన సెహ్వాగ్ ఐపీఎల్లో మాత్రం 2015 వరకు ఆడాడు. ఈ రోజుల్లో సెహ్వాగ్ ఆటను చూడలేకపోతున్నా టీమిండియాలో ఎవరో ఒకరు భీకర ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారి అందరికీ సెహ్వాగ్ గుర్తుకొస్తాడు. ప్రపంచ మేటి బౌలర్లను ఎదుర్కొనే వారిపై విరుచుకుపడిన ఆల్ టైమ్ హిట్టర్స్ ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్క్రిస్ట్, ద యూనివర్సల్ బాస్ వెస్టిండీస్ క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ స్టార్ వారియర్ బ్రెండన్ మెక్కల్లమ్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ మన దేశానికి కూడా ఒకరుండేవారు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి వారు అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్న సెహ్వాగ్లా సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోతున్నారు. మన వీరు లాంటి ఆటగాడు మళ్ళీ టీమిండియాలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్లో తెలియజేస్తే ఎక్కువ మంది ఎంచుకున్న ఆటగాడి గురించిన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్, జై భారత్.